హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచురన్. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కొత్తిమీర కొబ్బరి పోహ. ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచితో అదిరిపోతుంది. ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా మినపప్పు, 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకొని వేగిన తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత పోపుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత అందులోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాత అందులోకి నానబెట్టి ఉడికించుకున్న ఎండు బఠానీ వేసుకోవాలి. మీ దగ్గర గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ వేసుకోవచ్చు. నా దగ్గర వైట్ ఉంది కాబట్టి నేను వైట్ వేసుకున్నాను. వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే కొత్తిమీర కొబ్బరి కలుపుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. నేను విడివిడిగా వేసుకున్నాను, తురుముకున్న కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పసుపు ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగానే కడిగి నానబెట్టుకున్న అటుకులు వేసుకోవాలి. ఒక 4 కప్పుల దాకా నేను తీసుకున్నాను అటుకులు. ముందుగానే కడిగి పెట్టుకున్నాను. నీళ్లు మొత్తం పోయేదాకా ఒక జాలీలాగా పెట్టుకొని దాంట్లోకి వేసుకోవాలి. అటుకులు వేసుకున్న తర్వాత అందులోకి చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. మిరియాల పొడి అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదా ఆప్షనల్. ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వేసుకున్న పోపు, కొత్తిమీర, కొబ్బరి అన్నీ బాగా పట్టేటట్టు పోహాకి కలుపుకోవాలి. ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని నిమ్మరసం వేసుకోవాలి. నేను ఒక కాయ నిమ్మరసం మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని పైనుంచి కొత్తిమీర పచ్చి కొబ్బరితో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పచ్చి కొబ్బరితోనే గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండి కొత్తిమీర కొబ్బరి పోహ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.